ఇన్వెస్టర్ అవ్వాలంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే, ఎవరో కొంతమంది ఇన్వెస్టర్లు అయితారు. వాళ్ళ జాతకం బావుంటే ఇన్వెస్టర్ అయితాడు. లేదంటే బాగా డబ్బు బలిసినోళ్ళు ఇన్వెస్టర్ అయితారన్న అపోహ ఒకటుంది. బట్ ఏ రోజైనా మీరెంత పెద్ద ఇన్వెస్టర్ అయినా చిన్న ఇన్వెస్ట్‌మెంట్ నుంచే స్టార్ట్ చేస్తారన్నది ఒకటి మర్చిపోతారు చాలామంది. సో, ఈ చిన్న ఇన్వెస్ట్‌మెంట్ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సో, ఇప్పటివరకు యూట్యూబ్‌లో చాలామంది చాలా రకాలుగా చెప్పుంటారు. బట్ నేను చెప్పే కాన్సెప్ట్ ఒక్కసారి మీరు ఖచ్చితంగా వినండి. మీకు అర్థమైతది. ఫస్ట్ వచ్చేసి షేర్స్ మీరు కొంటున్నారంటే కంపెనీకి అప్పిస్తున్నారు. మీరు వాడి షేర్ తీసుకొని మీ డబ్బులు కంపెనీకి అప్పిస్తున్నారు. ఆ కంపెనీ ఆ షేర్ మీద వచ్చే డబ్బులతో ఆ కంపెనీ ఎక్కడనో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసి మీకు డబ్బులు సంపాదించి రిటర్న్ ఇస్తది. దీంట్లో గ్యారంటీ లేదు. మీరు పెట్టిన వాల్యూ మొత్తం జీరో అయిపోవచ్చు. లేదంటే మీకు కంపెనీ ప్రాఫిట్ సంపాదించేస్తే మీది డబుల్, ట్రిపుల్ కూడా అవ్వచ్చు.